అయితే ఆధారాలను ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే 10థ్ క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి మరి మైనర్స్ గాబట్టి వీళ్ళకి సంబంధించిన ప్రాసెస్ జువైనల్ జైలుకి పంపిస్తారా? ఏంటి అనేది అదొక ఉంటుంది. అంటే 10థ్ క్లాస్ అంటే మాక్సిమం ఇప్పుడు 14థ్ అండ్ 15థ్ ఏజ్ ఉంటుంది. సో, మైనర్స్ కాబట్టి సో, ఎలా ఉంటుంది వాళ్ళ ప్రాసెస్? వాళ్ళు ఈ విధంగా హత్య చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన లీగల్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్‌ని పోలీసులైతే ఫాలో అయ్యే అవకాశం ఉంది. సో, ఏదేమైనా రూపారెడ్డి కేసయితే సెన్సేషన్ ఇలా సంచలనం అయితే సృష్టించింది. ఆమె దగ్గర చదువుతున్న స్టూడెంట్సే ఇటువంటి ఘాతుకానికి పాల్పడడం ఇప్పుడు అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. అసలు సమాజం ఎటుపోతుంది? పిల్లలకి ఏం నేర్పిస్తున్నారన్న ఒక చర్చ మరొకసారి తెరపైకొచ్చింది. ఆ రకంగా ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ దొరికిపోవడం, సో, వాళ్ళకి సంబంధించిన లీగల్ ప్రాసెస్ నడుస్తుంది. అది మరి రూపారెడ్డి విషయంలో జరిగింది. సో, ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ అని చెప్పుకోవాలి. ఆహ్, మరి ఇంకా ఫర్దర్‌గా లీగల్‌గా ఏం జరుగుతుంది? ఆ ఇద్దరు అబ్బాయిల విషయంలో అనేది మనం వెయిట్ చేసైతే చూడాలి. ఎప్పటివరకు ఈ కేసు తేలుతుందో అనేది కూడా వెయిట్ చేసైతే చూద్దాం. థాంక్ యూ సో మచ్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి మిస్టరీ అయితే వీడింది. ఈ ఘాతుకానికి పాల్పడింది మరెవరో కాదు. ఆమె దగ్గర చదువుతున్న 10థ్ క్లాస్ స్టూడెంట్స్ అని జెప్పేసి ఆ న్యూస్ ఇప్పుడు బయటపడింది. సో, ఒక్కసారిగా అందరూ కూడా షాక్‌కి గురయ్యారు. స్టూడెంట్స్ ఈ ఘాతుకానికి పాల్పడ్డమా? ఇంత కిరాతకంగా ఆమె ప్రిన్సిపల్‌ని చంపేయడమా? అని అందరూ కూడా షాక్ అయిపోయారు. అయితే ఈ హంతకుల్ని పట్టించింది ఆహ్, ఎవరో కాదు. వాళ్ళ దగ్గరున్న నోట్లు, వాటిపైనున్న రక్తపు మరకలు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది? ఎందుకు ఈ 10వ తరగతి విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు? అసలు ఆ నోట్లు, రక్తపు మరకలు ఏ విధంగా వీళ్ళని పట్టించాయి? అనేది ఈ కేసుకు సంబంధించి ఒకసారి అప్డేట్స్ ఏంటో చూద్దాం. మనకు తెలిసిందే నల్గొండ ఆహ్, జిల్లాలో కొండమల్లేపల్లి మండల కేంద్రంగా ఒక ప్రైవేట్ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు రూపారెడ్డి అనే ఆమె. ఆమె 11థ్ డేట్ నాడు ఆగస్ట్ 11థ్ నాడు చనిపోవడం అయితే జరిగింది ఇంట్లోనే. అయితే ఈ ఒక 27 కత్తిపోట్లు ఆమె ఒంటి మీద ఉండడం, ఎవరో అతి కిరాతకంగా చంపడం జరిగింది. అలా ఒక మిస్టీరియస్‌గా స్టార్ట్ అయిపోయింది. పోలీసులు అప్పటినుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టేశారు. వాళ్ళు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా అసలు ఏమాత్రం క్లూసు దొరకకపోవడం, హంతకులెవరో తెలియకపోవడం ఇటువంటి సందర్భాలే చూసాం. రోజులు గడుస్తున్నాయి గానీ అంత కిరాతకంగా చంపిన హంతకులు ఎవరు అనేది తెలియకపోవడం అనేది చాలా మందికి ఆశ్చర్యాన్నయితే కలుగజేసింది. సో, ఇప్పుడు ఫైనల్‌గా బయటపడింది. సో, వాళ్ళు పోలీసులు అన్ని యాంగిల్‌లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టేశారు. అసలు రూపారెడ్డిని చంపితే ఎవరికి లాభం? ఎందుకు చంపాల్సొచ్చింది? ఎవరు చంపి ఉంటారు? అనేది వాళ్ళ స్కూల్ గావచ్చు, ఆ పరంగా ఫ్యామిలీ పరంగా గావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో, ఇన్వెస్టిగేషన్‌లో తేలిన విషయం ఏంటంటే, చంపింది ఎవరో కాదు. అంతకుముందు వచ్చిన న్యూస్‌లు ఏవైతే ఉన్నాయో ఛత్తీస్‌గఢ్ గ్యాంగ్ అని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లోనే ఎవరైనా అయ్యుండొచ్చని ఇటువంటి వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలిందంటే, ఇవెవరూ కాదు చంపింది ఆమె దగ్గర చదువుకుంటున్న ఇద్దరు 10వ తరగతి స్టూడెంట్స్ అని చెప్పేసి తేలింది. సో, ఎందుకు ఈ 10వ తరగతి స్టూడెంట్స్ ఇలా చేశారు అనేది ఒక బిగ్ క్వెషన్ మార్క్ ఉన్న నేపథ్యంలోనే ఎందుకు వాళ్ళ మోటివ్ ఏంటి అని చెప్పేసి తెలిసినప్పుడే డబ్బుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారు. డబ్బుల కోసమే ఆమెని ఇంత కిరాతకంగా చంపేశారు అని చెప్పేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తేలినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు విద్యార్థులు కూడా అక్కడ కొండమల్లేపల్లి మండల కేంద్రంలో 2 వేర్వేరు తాండాలకు చెందిన విద్యార్థులు. వీళ్ళు 11థ్ డేట్ నాడు ఈ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంటికి వెళ్లారు. అది కూడా ఎలా ఒక మాస్క్ పెట్టుకొని, ఒక హుడ్డీ ధరించి కంప్లీట్‌గా ఇలా తను ఎవరో ఆమెకు తెలియకూడదు. తన స్టూడెంట్సే అని చెప్పేసి రూపారెడ్డికి తెలియకూడదు అని ఆ రకంగా ప్లాన్ వేసుకొని, ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఒక కత్తి కూడా తీసుకొని ఎళ్ళినట్టుగా చెప్తున్నారు. అలా ఒక స్టూడెంట్ ఏమో బయట కాపలా కాస్తున్నాడు. ఇంకో స్టూడెంట్ ఏమో ఆమె రూపారెడ్డి ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. సో, వెళ్ళిన తర్వాత డబ్బులు డిమాండ్ చేశారు ఆమె దగ్గర నుంచి. మీరు డబ్బులు ఇస్తారా? ఇవ్వరా? అని చెప్పేసి. ఆమె డబ్బులకు నిరాకరించింది. సో, ఇలా ఒక చిన్న మాట అయితే వాళ్ళ మధ్య నడవడం జరిగింది. సో, ఆ టైంలో అతని మాస్క్ అనేది ఊడిపోయింది. సో, ఒక్కసారి ఆమె ప్రిన్సిపల్ రూపారెడ్డి గారికి ఏం తెలిసిందంటే ఇతను తన స్టూడెంటే అని చెప్పేసి తెలిసిపోయింది. సో, ఇతనికి ఒక భయం పట్టేసుకుంది. నా ఐడెంటిటీగా తెలిసిపోయింది. నేను ఆమె స్టూడెంట్ అని తెలిసిపోయింది. రేపటి రోజు అందరికీ చెప్పేస్తుందేమో, ఇక నన్ను జైలుకు పంపించేస్తుందేమో అని చెప్పేసి అతను భయపడడం అయితే జరిగింది ఆ అబ్బాయి. సో, ఇక వెంటనే ఆలస్యం చేయకుండా అతని దగ్గరున్న కత్తి తీసుకొని ఆమె మీదకి దాడికి పాల్పడ్డాడు. 27 కత్తిపోట్లు పొడిచి ఆమెని అతి కిరాతకంగా చంపేశాడు. చంపేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న దాదాపు
2.2 లాక్స్ అంటే 22,20,000 వరకు అక్కడున్న డబ్బు తీసుకున్నాడు. డబ్బు తీసుకొని బయటకొచ్చేసి బయట గేట్ దగ్గర కాపలా కాస్తున్న ఇంకో స్టూడెంట్‌కి 40,000 ఇచ్చినట్టుగా కూడా పోలీసులైతే గుర్తించడం జరిగింది. సో, ఇలా పకడ్బందీగా ప్లాన్ చేశారు డబ్బుల కోసం. సో, అక్కడికెళ్లారు. ఈ ఇలా అతని ఐడెంటిటీ అబ్బాయి ఐడెంటిటీ తెలిసిపోవడంతో అతని ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాత డబ్బులు తీసుకొని బయటకొచ్చేసారు. అయితే ఎందుకు ఈ రకంగా డబ్బులంటే వీళ్ళకు జల్సాలు అలవాటు పడ్డారని, వీళ్ళు గంజాయికి బానిసయ్యారని, వీళ్ళు మద్యానికి బానిసయ్యారని చెప్పేసి పోలీసుల విచారణలో తేలినట్టుగా కూడా చెప్తున్నారు. సో, ఆ రకంగా ఇలా దొంగతనాలకు పాల్పడి డబ్బుతో జల్సాలు చేయడమే వీళ్ళ హాబీగా మారిపోయింది. వీళ్ళ దినచర్యగా మారిపోయిందని కూడా చెప్తున్నారు. ఆ క్రమంలోనే భాగంగా ఈ రకంగా ఆమె ఇంటికే దొంగతనానికైతే వీళ్ళు వెళ్లారు. కాకపోతే అక్కడ ఇటువంటి ఒక పరిణామం చోటు చేసుకోవడంతో ఇంత ఘాతుకానికైతే పాల్పడడం అయితే జరిగింది. సో, ఇప్పుడు పోలీసులు అన్ని యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళ మీద డౌట్స్ వచ్చి వీళ్ళ దగ్గరికి ఎంక్వైరీ కోసం అని చెప్పేసి వెళ్లారు. అయితే ఒక విద్యార్థిని వీళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న టైంలో అతని దగ్గర రూ. 1,60,000 నగదు అక్కడ డబ్బైతే దొరికింది. సో, పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత నోట్ల కట్టల మీద రక్తపు మరకలైతే ఉన్నాయి. సో, వీళ్ళు చంపిన తర్వాత అతను అక్కడ 2,20,000 తీసుకున్నారు గదా! అప్పుడు రక్తం అతని 27 కత్తిపోట్లంటే మామూలు రక్తం వచ్చుండదు. సో, ఆ రక్తం మరకలు అక్కడ నోట్ల కట్టల మీద కూడా ఉన్నాయి. సో, ఆ నోట్ల కట్టల మీద పోలీసులు రక్తం గుర్తించడంతో ఒక్కసారిగా అతన్ని అడిగారు. ఏంటి రక్తం అని జెప్పేసి అడిగితే నిజానైతే ఒప్పేసుకున్నారిగ. ఇలా చేశాం, ఎందుకు చేశాం, ఇది అని జెప్పేసి వాళ్ళు ఒప్పేసుకోవడం అయితే జరిగిందని జెప్పేసి చెప్తున్నారు. అలా నోట్ల కట్టల మీద ఉన్న రక్తం కారణంగా ఇప్పుడు వీళ్ళే నిందితులని జెప్పేసి పోలీసులు కన్ఫర్మేషన్‌కైతే వచ్చేసారు. ఇప్పుడు ఆ రక్తం వీళ్ళ దగ్గర నోట్లు దొరికాయి గాబట్టి దాని మీద ఉన్న రక్తాన్ని టెస్ట్ చేస్తే రూపారెడ్డి గారి రక్తంతో మ్యాచ్ చేస్తే అది ఓకే అని జెప్పేసి తెలిస్తే ఇక వీళ్ళే నిందితులని జెప్పేసి కన్ఫర్మ్ అయిపోయినట్టే. దాదాపు ఇది కేసు ఎండింగ్‌కి వచ్చినట్టుగానే తెలుస్తుంది. సో, అలా నోట్ల కట్టల మీద ఈ రకంగా రక్తపు మరకలు ఉండడమే ఇప్పుడు వీళ్ళే నిందితులు అని చెప్పేసి కన్ఫర్మ్ అవ్వడానికి పోలీసులకు ఆ రకంగా ఒక ఎవిడెన్స్ అయితే దొరికిందని చెప్పుకోవాలి. సో, కంప్లీట్‌గా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇద్దరు స్టూడెంట్స్ మీద అనుమానించి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళే నిందితులుగా అయితే తేల్చేశారు. ఇప్పుడు దీని మీద వాళ్ళు ఈ రకమైన అప్డేట్స్ అయితే ఇచ్చేశారు. సో, ఎంక్వైరీ అయితే జరుగుతుంది. అంటే ఆ కత్తిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఒక సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా ప్రాసెస్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో, టోటల్‌గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత కోర్ట్‌కి ప్రొడ్యూస్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో, మరిన్ని వివరాలు ఇంకా బయటకైతే రావాలి. ఆ కత్తి ఏమైంది? ఆ కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి టోటల్ ఎవిడెన్స్‌ని కలెక్ట్ చేసుకొని రీకన్‌స్ట్రక్షన్ చేసి ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి వీళ్ళకి సంబంధించి అయితే ఆధారాలను ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే 10th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి మరి మైనర్స్ కాబట్టి వీళ్ళకి సంబంధించిన ప్రాసెస్ జువైనల్ జైలుకి పంపిస్తారా? ఏంటి అనేది అదొక ఉంటుంది. అంటే 10th క్లాస్ అంటే మాక్సిమం ఇప్పుడు 14థ్ అండ్ 15థ్ ఏజ్ ఉంటుంది. సో, మైనర్స్ కాబట్టి సో, ఎలా ఉంటుంది వాళ్ళ ప్రాసెస్? వాళ్ళు ఈ విధంగా హత్య చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన లీగల్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్‌ని పోలీసులు అయితే ఫాలో అయ్యే అవకాశం ఉంది. సో, ఏదేమైనా రూపారెడ్డి కేసు అయితే ఇలా సంచలనం అయితే సృష్టించింది. ఆమె దగ్గర చదువుతున్న స్టూడెంట్సే ఇటువంటి ఘాతుకానికి పాల్పడడం ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. అసలు సమాజం ఎటుపోతుంది? పిల్లలకి ఏం నేర్పిస్తున్నారన్న ఒక చర్చ మరొకసారి తెరపైకొచ్చింది. ఆ రకంగా ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ దొరికిపోవడం, సో, వాళ్ళకి సంబంధించిన లీగల్ ప్రాసెస్ నడుస్తుంది. అది మరి రూపారెడ్డి విషయంలో జరిగింది. సో, ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ అని చెప్పుకోవాలి. మరి ఇంకా ఫర్దర్‌గా లీగల్‌గా ఏం జరుగుతుంది ఆ ఇద్దరు అబ్బాయిల విషయంలో అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. ఎప్పటివరకు ఈ కేసు తేలుతుందో అనేది కూడా వెయిట్ చేసి అయితే చూద్దాం. థాంక్ యూ సో మచ్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి మిస్టరీ అయితే వీడింది. ఈ ఘాతుకానికి పాల్పడింది మరెవరో కాదు, ఆమె దగ్గర చదువుతున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఆ న్యూస్ ఇప్పుడు బయటపడింది. సో, ఒక్కసారిగా అందరూ కూడా షాక్‌కి గురయ్యారు. స్టూడెంట్స్ ఈ ఘాతుకానికి పాల్పడ్డమా? ఇంత కిరాతకంగా ఆమె ప్రిన్సిపల్‌ని చంపేయడమా? అని అందరూ కూడా షాక్ అయిపోయారు. అయితే ఈ హంతకుల్ని పట్టించింది ఎవరో కాదు, వాళ్ళ దగ్గరున్న నోట్లు, వాటిపైనున్న రక్తపు మరకలు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది? ఎందుకు